గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు సారా వెల్త్. టుడే మార్నింగ్ మార్కెట్ న్యూస్ చూద్దామండి. గిఫ్ట్ నిఫ్టీ 22,172లో ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్లోనే ఓపెన్ అవుతుంది. డౌ జోన్స్ 38,996లో 47 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయిందండి. నాస్డాక్ 16,091 144 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయిందండి. ఎఫ్టీఎస్సి, డాక్స్, క్యాక్స్ మిక్స్డ్లో క్లోజ్ అయినాయి. నికాయ్ కూడా పాజిటివ్లో ఓపెన్ అవుతుంది. 39,473 307 రూపీస్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుందండి. ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 21,892, సెకండ్ వచ్చేసి 21,844, 21,768 థర్డ్ సపోర్ట్ లెవెల్. రెసిస్టెంట్ లెవెల్ 22,044, 22,092, 22,168. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 45,782, 45,675, 45,370. రెసిస్టెంట్ లెవెల్స్ వచ్చేసి 46,292, 46,450, 46,703. ఎబోవ్ 46,100 ఉన్నందు వరకు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లెవెల్సే ఉండొచ్చండి. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఐసిఐసిఐ లాంబార్డ్ షేర్స్ని 25,14,365 షేర్స్ బై చేస్తున్నారండి. దీని వాల్యూ వచ్చేసి 431 crores ఉండొచ్చు. ఇది ఐసిఐసిఐ లాంబార్డ్ షేర్స్ ఎస్టర్డే 1720 ఉందో ఫార్మకు యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారండి. ఫిబ్రవరి 19 నుండి 29 వరకు వాళ్ళు తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్లాంట్లో ఇన్స్పెక్షన్ చేశారు. 7 అబ్జర్వేషన్స్ ఇచ్చారండి. వాళ్ళు బయోకాన్కి యుఎస్ఎఫ్డిఏ కూడా అబ్జర్వేషన్ చేసిందండి. వీళ్ళు బయోకాన్ క్యాంపస్లో అబ్జర్వేషన్ చేశారు. వీళ్ళు ఫిబ్రవరి 20 నుండి 28 మధ్యలో అబ్జర్వేషన్ చేస్తే వీళ్ళు 4 అబ్జర్వేషన్స్ ఇచ్చారండి. వీటిని చేంజ్ చేసుకోమని. లేదంతా వాళ్ళు ఫెర్టిలైజర్ కాపర్ సెల్మెంట్ ప్లాంట్ను తిరిగి తెరవాలని కోర్టులో ఒక పిటిషన్ వేసిరండి. ఈ ప్లాంట్ వచ్చేసి తమిళనాడులో ఉంది. బట్ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని కొట్టేసిందండి. ఎందుకంటే కోవెన్ ఫార్మాస్యూటికల్ మరియు కోవెన్స్ లైఫ్ సైన్స్ రెండు ఒక అమల్గమేషన్ అనౌన్స్ చేశారండి. కోవెన్స్ ఫార్మాస్యూటికల్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు అండ్ ఏపీఐ ప్రొడక్ట్స్ కూడా చేసే ప్లాట్ఫామ్ కోసం అనౌన్స్ చేశారండి. ఇవి రెండింటికి మంచిదే. చార్లెట్ హోటల్స్ వాళ్ళు ఆయుష్ అండ్ పూనం ఎస్టేట్ని అక్వైర్ చేస్తున్నారండి. దీనికి వాళ్ళ బోర్డు కూడా అప్రూవల్ ఇచ్చింది. అప్రాక్సిమేట్లీ 315 crores వాల్యూకి వీళ్ళు అక్వైర్ చేస్తున్నారండి. లెమన్ ట్రీ హోటల్స్ వాళ్ళు రాజస్థాన్లో రిసార్ట్ ఓపెన్ చేశారు కుంభల్ఘాట్లో. ఇది 7th రిసార్ట్ అండి రాజస్థాన్లో. ఇది మొత్తం 11 ట్రీ కింద. నెక్స్ట్ 2 to 3 వీక్స్కి 3 ఆర్ట్ స్టాక్స్ ఇస్తున్నారండి. 15 to 18% వరకు పెరగొచ్చు అని చెప్పి వినాయక్ సావంత్ గారు జీపీపీఎల్ క్యాపిటల్ నుండి మనీ కంట్రోల్లో పోస్ట్ చేశారు. ఇంటలెక్చువల్ డిజైనర్ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 1106లో ఉంది. స్టాప్ లాస్ 1040 ఇస్తున్నారు. టార్గెట్ 1309 ఇస్తున్నారండి. ఇది అప్రాక్సిమేట్లీ 18% వరకు పెరగొచ్చు అని చెప్తున్నారండి. సెకండ్ వన్ ఈజ్ కళ్యాణ్ జ్యువెలర్స్. లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ 397, స్టాప్ లాస్ 368, టార్గెట్ 455, 15% వరకు పెరగొచ్చు అని చెప్తున్నారండి. ఇది లాస్ట్ వీక్ నుండి కన్సల్టేట్ అవుతున్నది. టాటా కమ్యూనికేషన్ అండి నెక్స్ట్ స్టాక్. ఎల్టీపీ 1923 అండి. స్టాప్ లాస్ 1761, టార్గెట్ వచ్చేసి 2240, 16% వరకు పెరగొచ్చు అని చెప్తున్నారండి. జనవరి 2022 నుండి ఇప్పటి వరకు 21 వీక్స్లో కన్సల్టేట్ అవుతుందని చెప్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.